అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఇంద్రావతి. నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ రోజు డాక్టర్స్ అందరూ తమ నిరసన తెలపడానికి వచ్చారు. దేనికోసం అనగా జీవో నెంబర్ 85 అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ జీవో నెంబర్ 85 ద్వారా మాకు చాలా అన్యాయమైనది జరిగింది. చాలా అసంతృప్తితో మేము ఈ రోజు ముందుకు కదిలాము. ఆ జీవో నెంబర్ 85లో మాకు ఏదైతే ప్రివిలేజ్డ్ గా ఇస్తున్నారో 30% సర్వీస్ అనేది 15% కి కుదించి ఓన్లీ 5 బ్రాంచ్లే ఇస్తాము అని చెప్పడం జరిగింది. అదే కాకుండా 10 సంవత్సరాల బాండ్ కి 50 లక్షలు డిమాండ్ చేస్తూ మాకు వ్యక్తం పరిచారు. అది చూసి మేము చాలా ఇంజస్టిస్ గా ఫీల్ అయ్యాం. ఎందుకనగా మేము గత 4 సంవత్సరాలుగా అంటే 2020లో కోవిడ్ టైం నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్రాణాలను బలంగా పెట్టి సర్వీసెస్ అనేవి అందిస్తున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మేము ఉంటున్నాం. అలాంటిది మాకు ఇంత ఇంజస్టిస్ జరిగిందండి. సో జీవో ప్రకారం చూస్తే ఈ రోజు 30% ఇవ్వాల్సింది 15% కుదించడం, అదే కాకుండా మమ్మల్ని ఇంత ఇంజస్టిస్ గురి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సిహెచ్ ఆర్ఎన్ పనికిరం, కోనసీమ జిల్లా ఏపీపీఎస్సీడీఏ ప్రెసిడెంట్. ఈరోజు మేమందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య ఉద్దేశం జీవో నెంబర్ 85 రద్దు చేయాలన్నది మా ఒక్క సంకల్పం. ఏదైతే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 85 ఇవ్వడం జరిగిందో దానివల్ల చాలా మంది వైద్యులు, సుమారు 2500 మంది వైద్యులు నష్టపోతున్నారు. ఎవరైతే ట్రైబల్లో సేవ చేస్తున్నారో, అలాగే రూరల్లోని, అర్బన్లోని ఎవరైతే 3 years అండ్ అబోవ్ సేవ చేస్తున్నారో వారందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది. మెయిన్ వాళ్ళు వచ్చిన మోటో ప్రజలకు సేవ చేయడంతో పాటు వాళ్ళ ఎయిమ్ ఏంటంటే పీజీ, వాళ్ళు అనుకున్న పీజీ కూడా వాళ్ళు చేయాలనుకున్నది మెయిన్ ఎయిమ్. ఆ ఎయిమ్తో చాలా మంది వచ్చారు. వాళ్ళు ఆ సర్వీస్తో పాటు ఇంకొక 6 సంవత్సరాలు పోస్ట్ పీజీ ఇంకొక 6 సంవత్సరాలు కూడా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎక్కడైనా ట్రైబల్ ఏరియాలో వేసినా, అర్బన్ ఏరియాలో వేసినా, అలాగే రూరల్ ఏరియాలో వేసినా కూడా వాళ్ళందరూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు జస్ట్ ఒక నెల ఉంది, ఎగ్జామ్కి ఒక నెల ఉంది అనగా ఈ జీవో 85 అన్నది రావడం జరిగింది. దానివల్ల చాలా మంది తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చాలా మంది ప్రిపరేషన్ కూడా సరిగ్గా అవ్వలేకపోయారు. ఎందుకంటే 30% ఉండే కోటాని 15% కుదించడం జరిగింది. అది కూడా కొన్ని బ్రాంచెస్ మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఒక 5 బ్రాంచ్లు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. క్లినికల్ బ్రాంచెస్, నాన్ క్లినికల్ అయితే మొత్తం 30% కుదించడం జరిగింది. అది కూడా కొన్ని బ్రాంచ్లకు మాత్రమే. రేపు మొత్తం వాట్సాప్ గ్రూపులు, ఏదైతే అఫీషియల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎల్లుండ మా ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగిలిన సర్వీసెస్ అన్నీ కూడా ఆవడం జరుగుతుంది. 15వ తారీఖున చలో విజయవాడ మొత్తం మూకుమ్మడిగా, మొత్తం స్టేట్ వైడ్ ఎవరైతే నష్టపోతున్నారో అందరూ కూడా మూకుమ్మడిగా విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. ఇదే మా కార్యాచరణ. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జీవో నెంబర్ 85ని రద్దు చేయాలి. అదే మా ముఖ్య ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.